ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. గ్యారంటీల అమలుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టనుంది. ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికే బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు హామీల అమలుపైన జలో అసెంబ్లీ పేరిట బీజేపీ పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ పిలుపునిచ్చింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. గ్యారంటీల అమలుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికే బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు హామీల అమలుపైన చలో అసెంబ్లీ పేరిట బీజేపీ పోరుబాట పట్టింది. ఈరోజు అసెంబ్లీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4వ రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు శాసన మండలిలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. శాసనసభలో చర్చకొచ్చే అంశాలు మహాలక్ష్మి పథకం, ఫిలిప్పీన్స్ కి బియ్యం ఎగుమతులు, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా వేతన సవరణ కమిషన్ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, గిగ్ వర్గర్ల కోసం సంక్షేమ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా హమరాబాద్ పులుల అభయారణ్యంలో కొల్గం సఫారీ, వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో యూరియా కొరత, రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్, ఇవి శాసనసభలో క్వశ్చన్ అవర్ లో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు. ఇక శాసన మండలిలో చర్చకొచ్చే అంశాలు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల అంశం, గ్రామ పాలన అధికారులు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, ఐటీ ఉద్యోగాల కల్పన, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు పదోన్నతులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవవేతనం, హైదరాబాద్ నగరంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్లు మరియు అండర్ పాస్ నిర్మాణం, కుల్ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరత, ఇవి శాసన మండలిలో ప్రధానంగా ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చేటువంటి అంశాలు. వీటిపైన చర్చ జరగనుంది. ఇక శాసనసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. 2026 తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 2026 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లో నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది వేతన వేతుబద్ధీకరణ 3వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించవలసిందిగా ప్రతిపాదించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. అనంతరం ఉభయ సభల్లో 2026-27 వార్షిక బడ్జెట్ పై సాధారణ చర్చ సభ్యులు చేయనున్నారు. ఇక 6 గ్యారంటీల అంశానికి సంబంధించి అసెంబ్లీ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. 6 గ్యారంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది. సో ఇక దానిలో భాగంగా స్పీకర్ కి లేఖ కూడా రాసే అవకాశం అయితే ఉంది. స్పీకర్ ని కలిసి విజ్ఞప్తి కూడా చేసే అవకాశం అయితే ఉంది. ప్రైవేట్ బిల్లుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ ని అడిగే అవకాశం అయితే ఉంది. ఇక కొన్ని అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వాలని కూడా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రోజు శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వాయిదా తీర్మానం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనుంది. ఇక చలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో చలో బీజేపీకి ముట్టడించింది. సో ఇక ఈ ముట్టడి నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ ఏరియాలో గన్ పార్క్ వద్ద అసెంబ్లీ ముందు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా చలో అసెంబ్లీకి
పిలుపునిచ్చారు కాబట్టి ముట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించే అవకాశం అవుతుంది. రైతు భరోసా చెల్లింపులో జాప్యం, నిరుద్యోగుల అంశాలు, రైతు రుణమాఫీ, అదే విధంగా విద్యారంగానికి బడ్జెట్ లో తక్కువ కేటాయింపులు, వీటిపైన ప్రధానంగా డిమాండ్ చేస్తూ బీజేపీ చలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.